1 by 1 వెనకాల ఉండాలి, మహిళలు ముందు ఉండాలి. మిత్రులారా, ఎవరి బ్యాండ్ వెనకాల వాళ్ళు ఉండాలి. కాపాడుకుంటా విశాఖ ఉక్కును, కాపాడుకుంటా విశాఖ ఉక్కును, ఉద్యోగుల జోలికొస్తే కాపాడుతారు, ఉద్యోగుల జోలికొస్తే కాపాడుతారు, ఉద్యోగుల జోలికొస్తే కాపాడుతారు. కాపాడుకుంటా పూర్వీకుల త్యాగాలను, కాపాడుకుంటా పూర్వీకుల త్యాగాలను. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో పర్మనెంట్ ఎంప్లాయీస్ తో పాటు కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ 3.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 7.4 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. కానీ దానికి తగ్గట్టుగా పర్మనెంట్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ ప్లేసుల్లో కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీ చేసే పనులు కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని కేంద్ర ప్రభుత్వం కావాలని ఆర్థిక నష్టాల్లోకి కష్టాల్లోకి నెట్టి దెబ్బతీయాలని చెప్పి కుట్రలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే వీళ్ళకి నెల రోజుల నుంచి 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు. జీతాలతో పెట్టడం కార్మికులు వాళ్ళ కుటుంబాలని ఆర్థిక ఆకలితో మంటపాలు చేసి స్టీల్ ప్లాంట్ దెబ్బతీయాలని చూస్తున్నారు. దీంతోపాటు నెల తరబడి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించడం లేదు. విడుగుపడినట్టు పెద్ద వార్త తీసుకొచ్చారు. అదేంటంటే 4070 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న పలంగా తొలగించడం కోసం పూనుకున్నారు.
ఇది తెలిసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఆగ్రహించి తాడోపేడు తేల్చుకుంటాం, ఎవడరా మమ్మల్ని తొలగించేది అని చెప్పని నిన్న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేశారు. దాంతో కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం దిగొచ్చి లేదు మేము తీయటం లేదని చెప్పి నిన్నటి వరకు అందరినీ లోపలికి అనుమతించారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులు తీయాలని చెప్పి కుట్రలు వాళ్ళ మేనేజ్మెంట్ కొనసాగిస్తూ ఉంది, ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం ద్వారా, ఎంప్లాయీస్ తగ్గించడం ద్వారా స్టీల్ ఉత్పత్తి దారుణంగా దెబ్బతీసి దీన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పి కుట్రలు మాత్రం కొనసాగిస్తూ ఉంది. ఆ కుట్రలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిఐటి కొనసాగనివ్వదు. మొత్తం కార్మిక వర్గాన్ని ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున పోట్లాడి కేంద్ర ప్రభుత్వం మెల్లగుంచి స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటామని చెప్పిన సందర్భంగా చెప్పడం కోసం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. మీరు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పని, ఇక్కడ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఎంపీ గారు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ కాపాడుతామని చెప్పని. ఆచరణలో స్టీల్ ప్లాంట్ నష్టం చేసే విధంగా కేంద్ర వ్యవస్థ వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు వెంటనే జోక్యం చేసుకొని కేంద్రం ఉత్తర్వులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి స్థాపన నడిపించేటట్టు చర్యలు తీసుకోండి, శైలిలో విలీనమైనటువంటి చర్యలు తీసుకోండి. పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఒక్క మనిషి కూడా తీయకుండా ఉండేటువంటి చర్యలు తీసుకోమని చెప్తూనే మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజులు పైబడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం యావత్తు కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చే నరేంద్ర మోడీ తన పూర్తి మెజార్టీ లేకపోయినా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మద్దతుతో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు చాలామంది విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని కూటమి ప్రభుత్వం కాపాడుతుంది, ఖచ్చితంగా దీన్ని బయటపడుతుంది, ప్రైవేటీకరణ చర్యలు చేపట్టకుండా ఆపుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు చెప్పే మాటలకి చేసే పనులకి పొంతలు లేకుండా కనబడుతూ ఉంది. ఒక రకంగా మేము ప్రైవేటీకరణ చేయబోము అని చెబుతూ మరో పక్కనే స్టీల్ ప్లాంట్లో దొడ్డిదారిన మొత్తం కార్మికులందరినీ కూడా తగ్గించాలని చెప్పి కుట్ర పన్నుతూ ఉన్నారు. దాదాపు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. 2,000 మంది పైబడి పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని వీఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపుతామని చెప్తున్నారు. దాదాపు 500 మందిని వేరే ప్లాంట్కి, నగర్నార్ ప్లాంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఉత్పత్తిని రోజుకి 75,000 టన్నులు ఉత్పత్తి అయ్యేటువంటి దాన్ని 5,000 టన్నులకు తగ్గించారు. ఈ రకంగా పొమ్మల్లాగా పొగబెట్టినట్టుగా మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి దానికి రావాల్సిన సహజ వనరులు కానీ, గనులు కానీ, ముడిసరికలు కానీ రాకుండా ఆటంకం పెట్టి ఈ రోజున మొత్తం నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నారు. మరో పక్కన మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కి డబ్బులు కేటాయిస్తాం, మరోటి దీన్ని ప్రైవేటీకరణ కాకుండా చేస్తామని. కాబట్టి ఈ మాటల మీద ఎట్టి పరిస్థితుల్లో నమ్మకం లేదు. కాబట్టి ఒక్క ఉద్యోగస్తుని కానీ తొలగించకూడదు, 1% కూడా ప్రైవేటీకరణ చేయకూడదు అని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకనే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండే కాంట్రాక్ట్ కార్మికులు 50 మంది కూడా పెద్ద ఎత్తున మహాపాదయాత్ర స్టీల్ ప్లాంట్తో దగ్గర స్టార్ట్ అయ్యి నిర్వాసితుల కాలనీలన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని శైలిలో మెజ్జి చేయాలి, ఒక్క వర్కర్ని కూడా విధుల్లో తొలగించకూడదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి, యువజన, కార్మిక, మహిళా ప్రజా సంఘాలతో కలుపుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. 1వ తారీఖున విద్యార్థి, యువజన సంఘాలు, 2వ తారీఖున కార్మిక సంఘాలు, 3వ తారీఖున రైతు, వ్యవసాయ అలాగే మహిళా సంఘాలతోటి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మరొక అడుగు ముందుకు తీసుకెళ్లడం కోసం తీసుకెళ్తూ ఉన్నాం. ఎన్నో ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని అవసరమైతే ఎలాంటి పోరాటాలకైనా, ఎంతటి త్యాగాలకైనా కార్మిక వర్గం సిద్ధంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 26 రోజులుగా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో 3 ఫర్నెస్లు స్టార్ట్ చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి తీయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఐరన్ ఓర్ గనులు, కోల్ మైన్స్ కేటాయించాలని, అదే పద్ధతిలో ఇది ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకొని ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేయాలని ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే గాజువా సాక్షిగా నేను దీన్ని చూసుకుంటాను, మా నాయకులను గెలిపించండి అని చెప్పారు. అదే పద్ధతిలో రాష్ట్రంలో గవర్నమెంట్ మారింది, మీ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3 ఫర్నెస్లు నడిపేటట్టు చూడాలా. అది మానేసి కార్మికులు తొలగిస్తాం, కర్షకులు తొలగిస్తాం, లేకపోతే మీ హక్కులు కట్ చేస్తాం, జీతాలు ఇవ్వము, ఇన్సెంటివ్లు ఇవ్వము, లేదా ఇంకోటి అని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని టచ్ చేస్తే నేను ఏం జరిగిందో మీరు చూశారు. కాబట్టి విశాఖకు తెలుగు కొనసాగాల్సిందే. ఈ 3 లక్షల కోట్ల ఆస్తి ప్రజల ఆస్తి ఉండాల్సిందే. నిర్వాసుల భూములు నిర్వాసులు చెందాలి తప్ప ఆదానికి అంబానికి ఇస్తానంటే నేను తెలుస్తామని చెప్పి హెచ్చరిక చేసి బాధ్యత కొనసాగిస్తాను.